కడప జిల్లా సిద్ధవటం మండలంలోని 11వ మైలురాయి సమీపంలో ఉన్న షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చి సాయినాథుని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య అభిషేకం, అర్చనలు, గురు పూజ కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో, పూలతో సుందరంగా అలంకరించడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భజన బృందాలు సాయిబాబా మహిమలను కీర్తిస్తూ భక్తి గీతాలు ఆలపించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదించారు. అనంతరం మహామంగళహారతి నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. జై సాయిరామ్. ఈరోజు వ్యాస పౌర్ణమి సందర్భంగా, గురు పౌర్ణమి అంటారు, వ్యాస పౌర్ణమి. ఈరోజు గురు పూజోత్సవం. ఆ సందర్భంగా బాక్రాపేట 11వ బెటాలియన్ ఎదురుగా స్థాపించబడిన సుమారు 20 ఏళ్ల నుంచి పూజలు జరుపుకుంటున్న శ్రీ షిరిడి సాయినాథ స్వామికి ఈరోజు పూజా కార్యక్రమాలు ఉదయం నుంచి రాత్రి వరకు అంగరంగ వైభవంగా జరపబడుతున్నది. ఉదయం అభిషేకంతో ప్రారంభమై నవగ్రహ పూజలు, నవగ్రహ శాంతులు, హోమము, తర్వాత పూజా కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఇది ముగుస్తుంది. ఇది ఆవులరెడ్డి గారు 2004 నుంచి ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ జరపబడి అప్పటి నుంచి పూజా కార్యక్రమాలు జరుపుతున్నారు. 11th బెటాలియన్ సిబ్బంది మొత్తం కూడా దీనికి పూజా కార్యక్రమాలు, సహాయ సహకారాలు అందిస్తూ ఈ గ్రామ అభివృద్ధికి పాటుపడుతున్నారు. సాయిరాం దయ వల్ల ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా సుభిక్షంగా, సుసంపన్నంగా ఉండాలని ఈ పూజా కార్యక్రమాలు ఆవులరెడ్డి గారు ఇక్కడ చేయిస్తున్నారు. ఇక్కడ శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు జరపబడుతున్నది. శేషాద్రిరావు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వేంపల్లి గోపాలకృష్ణరావు గారు కూడా ఈరోజు పూజా కార్యక్రమాలకు వచ్చారు. అన్నదాన కార్యక్రమాలు ఉన్నాయి. ఈ మండలం మొత్తం అందరికీ 11వ బెటాలియన్ సాయిబాబా మందిరంలో ఈ చుట్టుపక్కల 16 గ్రామాల ప్రజలు కూడా ఇక్కడ విరివిగా పాల్గొని ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని సాయిరాం ఉపా కటాక్షాలకి పాలు పంచుకుంటున్నారు. మధ్యాహ్నం పూట అన్నదాన కార్యక్రమం ఉంది. 3 గంటల నుంచి భజన కార్యక్రమము, స్వామి ఊరేగింపు జరుగుతుంది. రాత్రి పల్లకి సేవతో ఈ కార్యక్రమం ముగిస్తుంది. మీ పేరు? బాలాజీ.